నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో గత 2-3 రోజుల నుంచి దుమారం రేగుతున్నాయి. అయితే తాజాగా దీనిపై లక్ష్మీపార్వతి స్పందించారు. ఇదే కేసులో మరి కొమ్మినేని అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వం చేసిన తప్పుగా ఆవిడ భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి అంటమే కాకుండా మరి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయితే కక్షపూరితమే అని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా లక్ష్మీపార్వతి ఏం మాట్లాడారు, ఆవిడ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం అండి. ఈరోజు లక్ష్మీపార్వతి గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు మీరు కూడా వినే ఉంటారు. సో కొమ్మినేని అరెస్ట్ చేయడం కక్షపూరితం, కుట్ర అని చెప్పి ఆవిడ అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ ఉద్దేశం ఏంటి? ఏమండి, మామూలుగా ఇప్పుడు కొమ్మినేని గురించి ఎవరికి కావాలి? అదర్వైజ్ ఇప్పుడు కృష్ణంరాజు అనే ఒక జర్నలిస్ట్ అనే ఆయన ఆ వ్యాఖ్యలు చేసేటప్పుడు ఈయన ఖండించారు, క్షమాపణ చెప్పారు అని ఈ సాక్షి వాళ్ళు, ముఖ్యంగా సజ్జల, ఒక రోజా, ఒక విడుదల రజని, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఒక వీడియో చూపించమనండి, ఆయన ఎక్కడ క్షమాపణ చెప్పారు? కావాలంటే క్షమాపణ చెప్తాను అన్నారు ఆయన, ఎవరు? కొమ్మినేని. రెండోది, ఆయన పాపం 2 సార్లు వీడియో చేసి నిన్న కూడా 2 సార్లు భారతిరెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పుకున్నారు. మీరు కావాలంటే వీడియోస్ చూసుకోండి. సేమ్ అలాగే కృష్ణంరాజు గారు కూడా, మీరు గారు అని అనకండి అని మనకు కమెంట్స్ వస్తున్నాయి. అది నాకు అనవసరం అనుకోండి, గారు అనేది మనం మర్యాద ఇస్తాం అంతే, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా. సో ఆయన కూడా 2 రోజులు వీడియోస్ చేసి ఇలాగే భారతిరెడ్డి గారికి క్షమాపణ చెప్పుకున్నాడు ఆయన. నిన్న కూడా మళ్ళీ చెప్పుకున్నాడు ఆయన 2 సార్లు. ఒకసారి మాత్రం ప్రజలకు చెప్పినట్టున్నారు, నాకు గుర్తులేదు అది. అయితే మీరు అన్నట్టు లక్ష్మీపార్వతి వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయన ఏం మాట్లాడాడో అదేంటో నాకు సరిగా తెలియదు అని మరి నువ్వు దాని గురించి కమెంట్ చేయటం ఎందుకు? ఇప్పుడు మీరు వీడియో పూర్తిగా విని చూసి మీరు దాని మీద అభిప్రాయం చెప్పాలి ఎవరైనా సరే, అవునా కదా? అదేమీ చేయకుండా కొమ్మినేని చాలా మంచివాడు, ఆయనది ఇన్ని సంవత్సరాల్లో ఆయన ఎక్కడా కూడా ఒక చెడ్డ మాట మాట్లాడలేదు, కానీ మాట్లాడుతుంటే ఆయన ఖండించలేదు. రెండోది, ఆ రోజు లైవ్లో మీరున్నప్పుడు, లక్ష్మీపార్వతి ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఆవిడ గురించి మాట్లాడబోతుంటే ఈయన కట్ చేసి, ఈయన ఊగిపోయి, ఈయనకి బీపీ రైజ్ అయిపోయి, ఎవరికి? కొమ్మినేనికి, నీకు మహిళలంటే గౌరవం లేదా, నీకు తల్లి లేదా, చెల్లి లేదా, అక్క లేదా అంటూ మాట్లాడాడు. అప్పుడు ఈవిడ కాలర్ మాట్లాడే మాటలకి ఆవిడ నవ్వుకుంది, మీకు తెలుసో లేదో. అంతటితో ఆగారు ఆవిడ. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, నీతులు మాట్లాడుతున్నారు కదా వైసీపీ వాళ్ళు, ముఖ్యంగా లక్ష్మీపార్వతి. మరి ఎన్టీ రామారావు గారిని ఆవిడ పెళ్లి చేసుకుని ఆవిడ ఏం సంస్కారం నేర్చుకున్నారు? ఎందుకంటే ఆ రోజు ఈవిడ విషయంలో ఖండించారు ఎవరు? కొమ్మినేని. కానీ లక్ష్మీపార్వతి ఎన్టీ రామారావు గారి కుమార్తె గురించి కావచ్చు, మనవరాళ్ల గురించి కావచ్చు, వాళ్ళ 2వ పెళ్లి గురించి ప్రస్తావించినప్పుడు కొమ్మినేని ఖండించలేదు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులేండి అనే మాట అనలేదు ఆయన. మీరు కావాలంటే వీడియో చూసుకోండి, నా తప్పైతే. మరి లక్ష్మీపార్వతిని అంటే మీకు బీపీ రైజ్ అయింది, మరి ఎన్టీ రామారావు గారి కుటుంబంలో వ్యక్తుల గురించి ఎందుకండి? అంటే మీకు ఎవరికైనా 2-3 పెళ్ళిళ్ళు అయితే మీకు ఆనందం, దాని గురించి మాట్లాడతారు, మీరు వాళ్ళని కించపరుస్తారు. మీ వైసీపీలో ఉండే వాళ్ళ గురించి ఎప్పుడు ఏమీ నిజాలు మాట్లాడకూడదు, మీకు రెచ్చిపోతారు మీరు. ఇవాళ లక్ష్మీపార్వతి రెచ్చిపోతుంది. విజన్ అంటారు, చంద్రబాబు వచ్చాకే అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఆవిడకి ఇంకా తెలియదేమో, ఇవాళ మీకు కేంద్ర హోంశాఖ ఇచ్చింది రిపోర్ట్. పోలీసులు వాళ్ళ పనితీరులో 22వ స్థానం నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ 3వ స్థానానికి వచ్చింది. మొత్తం 18 రాష్ట్రాలు, చిన్న పెద్ద స్టేట్స్ కలిపి 18 రాష్ట్రాల్లో నెంబర్ 1లో తెలంగాణ ఉంటే, నెంబర్ 2లో కర్ణాటక ఉంటే, నెంబర్ 3లో 6.22, మళ్ళీ ఇది 3వ స్థానానికి వచ్చింది. ఇంకెంతకంటే ఏం కావాలండి? మరి ఇప్పుడు మాట్లాడమనండి. ఇక్కడ ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే, అఘాయిత్యాలు జరగకూడదు, ఎవడైనా ఖండిస్తాడు దాన్ని. కానీ లోకల్గా ఉండేవాళ్ళు, వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకవేళ అక్కడ తప్పు జరిగింది అనుకుందాం, ముందు ఆ తప్పు జరిగిన వాళ్ళకి ఒప్పు చేస్తారా, మీరు దాన్ని రచ్చ చేస్తారా? ఇంకోటండి, బయట వాళ్ళు ఎలా మాట్లాడినా కూడా ఈవిడ ఏమంటున్నారంటే, ఫస్ట్
కొమ్మినేని సారీ చెప్పిన తర్వాత కూడా ఎందుకు అరెస్ట్ చేశారు? గెస్ట్లు మాట్లాడే మాటకి ఆ ప్రెజెంటర్కి ఎలాంటి సంబంధం ఉండదు కదా అని ఇంకో మాట అంటున్నారు. మరి ఇలాంటి ఆవిడ ఆ రోజు ఆవిడ లైవ్ డిబేట్లో కూర్చున్నప్పుడు ఒక అతను కాల్ చేస్తే మరి ఈవిడ ఏదో ఒక మాట అనడం జరిగింది. అప్పుడు కొమ్మినేని గారు ఖండించారు. అప్పుడు ఆవిడ ఎందుకు మీరు ఎందుకు కొమ్మినేని గారు ఖండిస్తున్నారు? ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్న మాట్లాడనివ్వండి, నేను సమాధానం ఇస్తాను ఆయన. కానీ ఆవిడ ఆ మాట అని ఉంటే ఇప్పుడు ఆవిడ కొమ్మినేని అరెస్ట్ గురించి బయటకు వచ్చి స్పందించిన ఒక అర్థం ఉంటుంది. అప్పుడు ఆయన మాట్లాడుతుంటే కొమ్మినేని ఈవిడ సైలెంట్గా ఉన్నారు. సో ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆయనకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? దీన్నే ద్వంద్వ నీతి అంటాం కదా. మీకు అదే చెప్తున్నా, వైసీపీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ముఖ్యంగా లక్ష్మీపార్వతి, కొమ్మినేని లాంటి వాళ్ళు, వాళ్ళని ఎవరు అనకూడదు, కానీ వాళ్ళు ఎవరినైనా అనొచ్చు. మీరు అన్నట్టుగా ఆ రోజు ఆవిడ ఖండించకుండా పోనివ్వండి కొమ్మినేని గారు మాట్లాడనివ్వండి, నేను ఇస్తాను సమాధానం, ఇది నా జీవితానికి సంబంధించి కదా అనాలి. అలా అనకుండా డౌట్స్ క్లారిఫై అవుతాయి. కానీ అది చేయకుండా నువ్వు నీ కుటుంబాన్ని రచ్చ చేసుకోవటం. మరి ఎన్టీఆర్ గారిని నువ్వు చేసుకున్నాను భార్యని అన్నప్పుడు మీరేం చేయాలి లక్ష్మీపార్వతి గారు? మీరు వాళ్ళ మర్యాద కాపాడాలి కదా. ఇప్పుడు పెద్ద పెద్ద కుటుంబాల్లో రకరకాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరి కుటుంబం గురించి మనం నెగిటివ్ మాట్లాడకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఎన్టీఆర్ గారిని పెళ్లి చేసుకున్న కుటుంబంలో మనిషి అయ్యి నేను అత్తగారిని లేకపోతే నేను వాళ్ళకి తల్లి లాంటి దాన్ని అన్నప్పుడు తల్లి పిల్లల గురించి నెగిటివ్ మాట్లాడతారా? మనవరాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడతారా? మనం అడుగుతున్నాం ఆవిడని. నీతో పోల్చుకోవటం ఏంటి? అసలు అది అర్థం లేదు కదండి. ఇంకొకటి, అసలు కొమ్మినేని క్షమాపణ ఎక్కడ చెప్పారో నాకు తెలియదు. అంటే నేను వినలేదు, మరి నాకు చెవులు పని చేయలేదా? అండ్ ముఖ్యంగా ఈవిడ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడినా కూడా చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తూనే మాట్లాడుతుంది. అసలు అక్కడ వాస్తవం ఏంటి, నిజాలు ఏంటి అని చెప్పి ఈవిడ ఎప్పుడూ ఎంక్వైరీ చేసింది లేదు. అంటే గతంలో కూడా మనం చూసాం, ఒక యూనివర్సిటీకి జగన్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారి పేరు తీసేసినప్పుడు ఈవిడ స్పందించలేదు. ఈవిడికి అసలు మాట్లాడే అర్హత ఉందంటారా? మీకు ఏం చెప్తున్నాను నేను, ఈవిడ అసలు ఏ అర్హత లేదు ఆవిడకి. ఆవిడ అసలు ఎన్టీ రామారావు గారి భార్యనని చెప్పుకోవటానికి వీల్లేదు. ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేసి ఆయన పేరు ఇంకా దేనికో పెట్టారట. నీకు బుద్ధి జ్ఞానం ఉండాలి. ఇప్పుడు మీరు ఎదరవాళ్ళని అంటారు కదా, చంద్రబాబు నాయుడికి అది లేదు ఇది లేదు అని ఇప్పుడు మాట్లాడతారు కదా. నీకు మరి నీ భర్త అంటావు నువ్వు, మరి నందమూరి తారక రామారావు గారి పేరు తీసేస్తే నువ్వు అదే పార్టీలో సిగ్గు లేకుండా ఎలా కొనసాగుతున్నావు లక్ష్మీపార్వతి అని మనం అడుగుతున్నామండి. అది ఆవిడకి అర్హత లేదు కదా. ఇవాళ అసలు ఎన్టీఆర్ ఫ్యామిలీ గురించి మాట్లాడే అర్హత ఆవిడకి ఏ రకంగానూ లేదు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడైతే వైసీపీలో చేరిపోయారో, ఆవిడ పార్టీని అక్కడ విలీనం చేశారో, ఆవిడకి ఇంకా హక్కు లేదండి, నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నారు ఇందాక ఈవిడ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీదే పడుతుంది మరి. ఎందుకంటే వాస్తవాలు వెలికి తీసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు వాస్తవాలు వెలికి తీశాక కుటుంబం ఏకతాటి మీదకి వచ్చి ఈయనే మాకు ముఖ్యమంత్రి కావాలి అని వాళ్ళ కుటుంబం అనుకున్నారు. సరే, ఎమ్మెల్యేలు అనుకున్నారు, ప్రజలు అనుకున్నారు, ముఖ్యంగా కుటుంబ సభ్యులు అందరూ ఏకతాటి మీదకి వచ్చారు. లేకపోతే ఆవిడ ముఖ్యమంత్రి అవుదాం అనుకున్నారు కదా. మరి ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటే మరి ఈయన దాన్ని పడనివ్వలేదు కదా. మరి ఈయన తిట్టకపోతే మిమ్మల్ని నన్ను తిడుతుందా? తెల్లారు లేస్తే ఆవిడకి బద్ధశత్రువు నారా చంద్రబాబు నాయుడు గారే. అంటే ఇప్పుడు మొన్న షర్మిల చెప్పినట్టు ఆయనకి ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఎలా చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నారో ఈవిడికి పొద్దున్నేస్తే చంద్రబాబు నాయుడు. ఫైనల్గా ఇంకొకటి అండి, ఇప్పుడు రాజకీయాలు గురించి అసలు ఆవిడ మాట్లాడడం ఎంత లేదన్నా కూడా ఎన్టీఆర్ గారి దగ్గర ఆవిడ కొన్ని రోజులు ఉన్నారు. ఆయన విలువల్ని కాపాడాల్సిన అవసరం ఆవిడకి చాలా ఉంది. సో ఇలా పొలిటికల్గా వచ్చి ఆయన స్థాపించినటువంటి పార్టీ, ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీతో ఆవిడ చేతులు కలిపి ఈ విధంగా మాట్లాడి, ఈవెన్ ఆవిడ పాలిటిక్స్లో రాకపోయినా కూడా ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం ఆవిడ మీద ఉండేదేమో. ఇప్పుడు ఆపోజిట్ పార్టీలోకి వచ్చి ఈ విధంగా మాట్లాడడం, ఆ పార్టీ గురించి, టీడీపీ గురించి ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మీకు బసవతారకం గారు ఎప్పుడైనా బయటకు వచ్చారా? బసవతారకం గారు ఎప్పుడైనా ఎవరికైనా అంటే ఎక్కువ మందికి తెలుసా? ఆవిడ ఎప్పుడూ కూడా పిల్లల్ని పద్ధతిగా పెంచారు. ఆవిడ కుటుంబానికి అంకితం అయ్యారు. ఆయనకి వండి పెట్టడంలో, ఆయన అవసరాలు చూసుకోవడంలో ఆవిడ ఎప్పుడూ కూడా ముందు ఉండేవాళ్ళు. సరే, ఏదో దురదృష్టం ఆవిడకి అనారోగ్య కారణాల వల్ల వెళ్ళిపోయారు. నువ్వు ఆ స్థానానికి వచ్చావు. నీకు ఆవిడ మంగళసూత్రాలే నీకు వేశారు ఆయన పట్టుబట్టి. ఆ విలువైన ఉంచుకున్నావా నువ్వు? అసలు ఈరోజు ఆవిడ అలా వచ్చి మాట్లాడుతూ ఉంటే నేను మీకు రోజు చెప్పేది అదేనండి. నేను ఎప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడినా నా బాధ అదే. ఈవిడ ఇప్పుడు నేను కమ్మ కులానికి చెందిన దాన్ని అంటారు ఆవిడ. మీరు కావాలంటే చూసుకోండి, ఇది నేను చెప్పలే. అంటే మీరు ఆడవాళ్ళకి హక్కులు ఉండకూడదా, ఆడవాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదా అని మీరు అడుగుతారమ్మా. అంటే ఆవిడ అంటే నేను రావద్దని అంటలే, కానీ ఎన్టీ రామారావు గారి భార్యగా మీకు ఆయన స్టేజ్ నిలబెట్టాల్సిన బాధ్యత ఉందంటున్నాను. అప్పుడు మీరేం చేయాలి? హుందాగా ఇంట్లో ఉండి
మీరు పుస్తకాలు రాసుకుని ఆయన గురించి పుస్తకాలు రాసి ఆయనవన్నీ ఒక మ్యూజియం పెడతా అన్నారు. అవన్నీ ఎక్కడ పోయాయో మనకు తెలియదు. ముఖ్యంగా ఇప్పుడు మీరన్నట్టు ఆయన గౌరవం నిలబెట్టకుండా ఇప్పుడు వచ్చి ఆవిడ పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ ఆపోజిట్ పార్టీకి ఉంటూ ఆ సైడ్ ఉంటూ మాట్లాడతాం. అయితే ఇప్పుడు ఆవిడకి రాజకీయాలు పదవులే ముఖ్యం అంటారా, ఎన్టీఆర్ గారి గౌరవం ముఖ్యం కాదంటారా? అలా అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా ఆవిడకి అవసరం లేదు. రామారావు గారి గౌరవం ముఖ్యం అనుకుని ఉంటే ఆవిడ ఆ రోజు ఆవిడ చైతన్య రథం మీద ఆయన తీసుకెళ్ళదు ఎమ్మెల్యేల దగ్గరికి. మీకు అర్థమైంది? ఆ హోటల్ దగ్గరికి తీసుకెళ్ళి చెప్పులు విసిరింది నందమూరి తారక రామారావు గారి మీద కాదు, లక్ష్మీపార్వతి గారి మీద ఆ రోజు. అంటే వాళ్ళ కోపం అన్నమాట ఆవిడని చూస్తే. ఆవిడ ఈయన జీవితం నాశనం చేశారు, ఈ పార్టీని ముక్కలు చేయడానికి వచ్చింది ఈవిడ అనే కోపంతో ఆ రోజు అవంతా జరిగాయి. దాన్ని ఈవిడ వక్రీకరించి, మీకు ఇప్పుడు కూడా చెప్తున్నానండి, ఎన్టీ రామారావు గారికి ఎప్పుడైతే ఆవిడ స్టెరాయిడ్స్ ఇచ్చారో, స్టెరాయిడ్స్ వేసుకున్న మనిషికి చాలా బ్యాలెన్స్ కోల్పోతారు. అంటే వాళ్ళకి కొన్ని గుర్తుండవు, లేకపోతే చెవులు కూడా కొంతమందికి పనిచేయవు. అంటే నేను చూశాను మా ఇంట్లో మనుషులను అట్లా. అందుకని ఆవిడ ఆయన గుప్పిట్లో పెట్టుకుని, ఆయనకు తెలియదు ఏం జరుగుతుందో యాక్చువల్లీ స్పీకింగ్. సో దాన్ని ఆవిడ అడ్వాంటేజ్గా ఆ రోజు తీసుకున్నారు. ఇప్పటికీ అదే మాట్లాడుతుంది. మీరు అన్నట్టుగా ఇవాళ ఆవిడ అసలు వైసీపీతో చేతులు కలపటం ఏంటండి? అసలు కాంగ్రెస్కి ఎన్టీ రామారావు గారు బద్ధ శత్రువు. ఆయనకి అసలు కాంగ్రెస్ అంటే నచ్చదు. మరి అటువంటి ఎన్టీ రామారావు గారి గురించి మీరు మాట్లాడే అర్హత మీకేముంది ఈ లక్ష్మీపార్వతి అని అడుగుతున్నాం మనం. ఎందుకంటే మీరు ఆయన భార్య అని చెప్పుకుంటున్నారు కాబట్టి, భార్యగా మీరు ఒకవేళ అనుకుని ఉంటే మీరు ఆయన ఆలోచనలకి, ఆయన ఆశయాలకి మీరు విలువ ఇవ్వాలి. ఈరోజు మీరు ఖచ్చితంగా అసలు ఇంట్లో కూర్చుని ఉండాలి. ఈ పార్టీలు వద్దు, నాకు ఈ పదవులు వద్దు, ఈ గోళ్ళు వద్దు, నేను రాసుకుంటా, పుస్తకాలు రాసుకుంటా. ఎన్టీ రామారావు గారి మీద మీరు హరికథలు చెప్పచ్చండి. ఆవిడ మంచి హరికథ చాలా బాగా చెప్తారు ఆవిడ. తెలుసా మీకు? చాలా అద్భుతంగా చెప్తారు ఆవిడ. సంస్కృతం మంచిగా వచ్చి ఆవిడకి. ఆవిడ పుస్తకాలు చదువుకున్నారు. ఆ రకంగా ఆవిడ ఏం చేసి ఉండొచ్చు అంటే, మీకు మెడ్రాస్ వస్తే 116 ఇప్పించారు మా ఒక అసోసియేషన్ వాళ్ళు ఈవిడికి, ఎన్టీ రామారావు గారి చేతే. ఈవిడికిను వీరగంధం గారికిను, మీకు తెలుసో లేదు, 116. నేను అనేది ఆవిడకి విద్వత్ ఉందని చెప్తున్నా. ఆ విద్వత్తును ఆవిడ ఏం చేయొచ్చు, చక్కగా ఒక హరికథ రూపంలో ఎన్టీ రామారావు గారి చరిత్ర చెప్తే తప్పులేదు. మీ కళని గుర్తించి మీకు ఎంత మంచి మర్యాద దొరికేది, మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చేవి, ఎన్ని రివార్డ్స్ వచ్చేవి. ఎన్టీ రామారావు గారికి కూడా జీవితకాలం, అంటే ఆయన చనిపోయాక ఆయన ఆత్మకి శాంతి కలిగేది, ఇప్పుడు ఎప్పటికీ నిలిచి ఉండేవి. అటువంటిది మీరు ఈ రకంగా చేయటం అనేది నిజంగా ఆయన చేసుకున్న దురదృష్టం అండి. లాస్ట్ మినిట్లో ఈవిడ ఆయన జీవితంలోకి ప్రవేశించడం, ఆయన భ్రష్టు పట్టించటం, ఆయన చనిపోయాక కూడా ప్రతి సంవత్సరం ఆయన ఏడిపించటం, ఇగో ఇట్లా బయటకు వచ్చి కూడా ఆయన బాధ పెట్టడం. ఇప్పటికైనా ఈవిడ మానుకుంటే బాగుంటుందండి. మనం ఇంకంతకంటే ఏం చెప్తాం, ఆవిడకి వయసు అవుతోంది, కానీ ఏదో రావట్లేదు అంతే. ఇంకా రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.